ఆమెను చెప్పండి గట్టిగా. నాలో ఇంకా ఏమి రావాలి? తగ్గింపు రావాలి. ఎంత నా దేవుడు హెచ్చించినా నాలో ఉండవలసినవి ఏంటంటే తగ్గింపే మనలో కనబడాలి. సాతాను వేసే ముసుగు ఏంటంటే నాన్న వింటున్నారా, లేని దానిని, లేని కొమ్ములను, లేని తోకను పెట్టించి నువ్వేదో గొప్పగా ఎదిగిపోయావు అనుకుంటాడు. గుర్తుపెట్టుకోవాలి, నీకు హైట్గా ఎదిగింది అది కొమ్ము, నీ వెనకాల ఎదిగింది అది తోక అనేది మర్చిపోవద్దు. ఇంక నువ్వు ఎదిగింది ఏంది అక్కడ? నేను ఈ సేవకుడిగా మాట్లాడుతున్నాను. రానున్న దినాలలో బలమైన ఆత్మాభిషేకం నీ మీద కుమ్మరించబడబోతుంది. సంఘములో ఉన్నవారు ప్రవచనాలు చెప్పేవారుగా మారుతారు, వరములు కలిగిన వారుగా మారుతారు. మీలో ఒక్కొక్కరు అనేక మందిని రక్షణలోకి నడిపించేవారుగా మారుతారు. మీరే ఒక బలమైన సంఘంగా ఎదగబోతున్నారు. నీ కుటుంబం ఈ భూమి మీద అనేక మంది కంటే నీ సంతతిని నా దేవుడు వర్ధలా చేయబోతున్నాడు. మునుపెన్నడు లేని కలిమి నీకు రాబోతుంది. అయితే ఇవన్నీ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకో, ఎక్కడ అతిశయాన్ని రానివ్వకు. మనలో తగ్గింపు మాత్రమే కనబడాలి ఎల్లప్పుడూ. ఎక్కడ అనువంతకుడు మనలో గర్వం కనబడకూడదు. మోసగిస్తాడు నేను, జాగ్రత్త. వాడు మోసగిస్తాడు. వాడు మోసాలలో ఒక మోసం ఏంటంటే, మనం భక్తి పరులం కాకపోయినా భక్తి పరులాగా కనబడేలాగా, మనం నీతిమంతులం కాకపోయినా, నాతో కలిపి అంటున్నాను, మనం నీతిమంతులు కాకపోయినా, మనం యథార్థవర్తులు కాకపోయినా, మనం ఒక స్థాయికి సరిగా రాకపోయినా, నిన్ను వాడు మోసాలలో ముంచి నువ్వు ఎదిగేవని నీకు వాడు అబద్ధాలు చెప్తాడు. అలా వద్దు. వాడు చెప్పిన అరే నువ్వు నోరుమై, నేను ఆయన ఎదుట ఎవరినో నాకు తెలుసు, నేను కేవలం మన్ను వంటి వాడనే, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే జీవితం నాది. నీటి మీద చపాలి నాన్న, బుడగ వంటి జీవితం నా జీవితం. నేలను పోసి మరలా సమకూర్చలేని నీరు వంటి జీవితం నా జీవితము. ఉదయమున పూసి సాయంకాలమునకు ఎండిపోయే గడ్డి పూ వంటిది నా జీవితం. అయ్యా, దుమ్మును ధూళినైనా నేను స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. పురుగు వంటి యాకోబు అన్నాడు. ఏమన్నాడు నాన్న? నువ్వు అల్పుడు నా దగ్గర, నువ్వు చాలా కొంచెమైన వాడవు. నెబుకద్నెజరు అన్నాడు, ఆహా ఆహా, నేను కట్టించిన మహాసామ్రాజ్యమైన బబులోను రాజ్యం అన్నాడు. గద్దెల మీద నుంచి కిందకి దించి గాడిదలాగా అడవిలో మేసేటట్టుగా వాడిని చేసి, వాడి గోళ్ళు, వాడి వెంట్రుకలన్నీ అడుసులు పట్టేటట్టుగా నా ప్రభు చేశాడంటే, వాడి గర్వమును అణచడానికి అన్నప్పుడు గర్విష్ఠులకు ప్రభు వ్యతిరేకి అయి ఉన్నాడు. మనలో ఎక్కడ భక్తి వింటున్నారా అంటే, ఆ గర్వంలో అర్థమే నాకు అక్కర్లేదు దేవుడు, నాకు దేవుడు అక్కర్లా, భక్తి అక్కర్లేదు. అయ్యా రాయ్యా, చర్చికి రాయ్యా, నువ్వు చేసుకో, నాకు అక్కర్లా. నువ్వు గర్విష్ఠం అనేది గుర్తుపెట్టుకోవాలి. A man who does not obey to the word of the Lord is a rebellious guy, and his heart is filled with pride. నువ్వు మార్చుకోవాల్సింది ఉంది. నీ ప్రవర్తన సరిలేదు అని సేవకుడు చెప్పినప్పుడు, అయ్యగారు నన్ను నలుగురిలో పట్టుకుని అనేసాడు, నేను సరిలేదంట, నా ప్రవర్తన సరిలేదంట అని నువ్వు తిరుగుబాటు చేసేవాడైతే నువ్వు గర్విష్ఠుడివి. నువ్వు గర్విష్ఠుడివి. నేను యథార్థత చెబుతున్నాను. వాక్యం నీ యొద్దకు వచ్చినప్పుడు వాక్యానికి విరోధంగా నిలబడబాకు. వెంటనే భ్రమలు బాదుకుని ఆయన పాద దగ్గర పడు. బైబిల్ అంటుంది, ఆయన తన వింటున్నారా, మళ్ళమని చెబుతున్నంట, ఒకడు మళ్ళని ఎడల ఆయన తన కత్తికి ఆయన పదును పెడతారంట. చార్ల్స్ స్పర్జన్ అని ఒక భక్తుడు వర్తమానం చెబుతాడు, టర్న్ ఆర్ యు విల్ బి బర్న్ అని రాశాడు. దేవుని తట్టు తిరుగు. ఎంతమంది ఒప్పుకుంటారు? నేను ప్రార్థన పడును కాదయ్యా, నిజానికి అది తగ్గింపు కాదు, అది నిజంగానే లేదు కాబట్టి. అది మ్యాటర్ అక్కడ. నేను ఆ పాయింట్ చెబుతున్నాను. ఏంటది? నేను ప్రార్థన పడును కాదని నేను అనేది తగ్గింపు కాదు, అది నిజంగానే మన లోపల ఏమి లేదు. అయితే మన బిల్డప్ పెట్టింది ఎప్పుడో వారంలో, పోయిన సంవత్సరంలో బ్రదర్, అది ఆగస్టులో, పోయిన సంవత్సరం ఆగస్టులో ఒక వారం రోజులు 3 రోజులు వచ్చి చర్చిలో ప్రేయర్ టీంతో కలిసి ప్రార్థన చేశారు. ప్రేయర్ టీం కూడా అసలు అప్పుడు చేసిన దాన్ని నేను ప్రేయర్ ఆర్మీలో ఉన్నాను అంటున్నాడు వీడు. ఏది ఎప్పుడో 8 ఏళ్ళ క్రితం జరిగిన చరిత్రని ఇప్పుడు వచ్చి
ఏదో 2-3 రోజులు అప్పుడు అవసరతలో ఉండి ఏదో కడుపులో నొప్పో ఏదో లూజ్ మోషన్స్ అవుతుంటేనో అది తగ్గాలని ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుని ఇప్పుడు ఏమంటున్నాడు, ఐ వాజ్ ఆల్సో ఇన్ ద ప్రేయర్ ఆర్మీ బ్రదర్. అనువంత ప్రార్థన ఉందా? అనువంత విధేయతన ఉందా మనలో? వాక్యాన్ని గమనించాలి. భక్తి లేకుండా భక్తి పనులు అనుకోవద్దు. ఈ కుర్రాడు ఏం పేరు అబ్బాయి? ఇతని పేరు సీమోనేనా ఏంటి? అందరు చెబుతున్నారు ఏమని, నువ్వు పరిచయుడు, ఆ కుటుంబంలో పుట్టాడుగా, వాక్యాన్ని బాగా నెరవేర్చుకోవాలి. అందుకని నాకు ఎవరు అక్కర్లేదు, యేసుప్రభుకు ఫుడ్ పెడితే చాలు వచ్చేస్తుంది బ్లెస్సింగ్. అయ్యగారిని పిలిపించి ఒక రోజున మా ఇంట్లో మంచి ఫుడ్ పెట్టాలనుకుంటున్నాను. మధ్యలో ఎవరో ఒక కుర్రాడు ఫోన్ చేసి అయ్యగారిని కలవాలి, ఎక్కడి నుంచో వస్తున్నాను, ఎందుకు కలవాలి బ్రదర్, నాకు మ్యారేజ్ అయ్యగారు రావాలని అన్నాడు. నాకు సంతోషమే, నాకైతే ఖాళీ లేవు వాస్తవానికి. ఏంటి కారణం ఏంటి, ఎందుకు కలవాలనుకుంటున్నారు పాస్టర్ గారు? నేను అడిగాను, ఎందుకు కలవాలనుకుంటున్నారు ఆయన? ఇంతకుముందు ఎప్పుడు మన చర్చికి వచ్చేవాళ్ళంటావు. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు ఒకసారి కలిసి వీలైతే మీతో కలిసి ఒకసారి భోజనం చేయాలనుకున్నాడు. నో, నాతో భోజనం చేయడం కంటే నువ్వు ప్రభుతో మోకరించి ప్రార్థన చేయి. నాకు భోజనం పెడితే లాభం ఏమొచ్చింది? యేసు ప్రభుకు సీమోను భోజనం పెడితే ఏమొచ్చిందిరా నీకు? పెట్టడంలో తప్పు లేదు. అయ్యగారిని పిలిపించావు, భోజనం పెట్టావు, బాగా పెట్టు, మంచి అన్నీ చెయ్యి, సంతోషమే. దానికంటే ముఖ్యమైనది ఏంటి? ఆ భోజనం పెట్టడంతో ఆయన చేతులు కడిగించిన తర్వాత వెంటనే మోకరించి, అయ్యా ఆ అమ్మాయికి దొరికిన రక్షణ నాకు కూడా రావాలయ్యా, నేను పాపినయ్యా, నన్ను క్షమించు నాన్న ఆయన ఒక్క మాట అడుగుంటే స్తోత్రం. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఎంత ధన్యత అది, ఆమెన్. అది ఎంత భాగ్యం, ఆమెన్. అరే పరిచయుడా, నీకంటే జక్కీ మేలే. పరిచయుడా, నీకంటే ఎవరు మేలు? జక్కీ ఎవరు? అన్యాయస్తుడే, అమ్మో భయంకరమైన వాడు, నరకానికి వెళ్ళిపోవాల్సిన వాడే. అలాంటి జక్కీ ఇంటికి ప్రభు వెళ్ళిన వెంటనే జక్కీ ఏమన్నాడు? అయ్యా, నేను ప్రజల ఎదురు నుంచి అన్యాయముగా తీసుకున్నవన్నీ నేను తిరిగి మాట్లాడాలి, 4 రెట్లు అందరికి ఇచ్చేస్తాను. అంటే ఎంత కూర్చుకున్నాడో చూడు. ఒకవాడికి 4 ఫోల్డ్ ఇచ్చేస్తాడంట. అంటే 10,000 తీసుకున్నవాడికి అంటే ఎంత దోచుకుని ఉంటాడో అన్న చూసుకోవాలి. ఇప్పుడు నువ్వు అందరికి ఇచ్చేస్తానయ్యా అని అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని అన్నాడు. నేనెవరిని? కలెక్టర్ని. నువ్వు కలెక్టర్ అయితే ఏంటి, ఇంకొకటి అయితే ఏంటి? నువ్వు కలెక్టర్కైనా సరే, అతడు సీఎం అయినా, అతడు ఎమ్మెల్యే ఎంపీ అయినా, నీకైనా యేసు పాదాల దగ్గర పాప క్షమాపణ జరగాలి అని అంటే నువ్వు పాపివని ఒప్పుకోవాల్సింది యేసునామమున. నీకు స్పెషల్ కోటాలో వింటున్నారా? ఏదో సన్మానాలుగా రాదు రక్షణ. నువ్వైనా మోకరించాల్సిందే, నువ్వైనా పశ్చాత్తాపడాల్సిందే, నువ్వైనా కన్నీరు విడవలసిందే. అయ్యా నాథా అని నువ్వు ప్రభుని మొర్ర పెట్టవలసిందే. సాతాను మోసాలకు మోసం ఏంటంటే మనలో లేనిది ఉన్నట్టుగా మనలో గర్వించేలాగా చేస్తాడు. వీడి లోపల నిజమైన పరిశుద్ధత లేదు, ఉంది అన్నట్టు వాడు కనబడుతున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, క్రీస్తునందు ప్రియులారా, దేవుడు మిమ్మల్ని ఎంత ప్రేమించుచున్నాడు. యేసు మిమ్మలను ఆదరించు వాడై ఉన్నాడు. అన్న వాయిస్ చెప్పు, అన్న వాయిస్ డివైన్ వాయిస్. ఏంటది? దైవిక స్వరం. అసలు ఆ మాట అంటేనే ప్రసెన్స్ ఫ్లోయింగ్ అండి. ఏంటి తమ్ముడు మాట్లాడవేరా? ఆ మాట అన్న క్రీస్తునందు ప్రియులారా, అసలు ఆ మాట చూడరా, ఆ ప్రసెన్స్ కమింగ్. అన్నా నువ్వు మాట్లాడితే దేవుడు మాట్లాడినట్టే ఉందన్నా. మామూలుగా అనుకున్నావేంటి? చిన్నప్పటి నుంచి ఎంత చేసి ఉంటాం భక్తి. స్తోత్రం, హల్లెలూయా. ఏంటది? చిన్నప్పటి నుంచి ఎంత చేసి ఉంటే ఈ స్వరం ఇచ్చి ఉంటాడు దేవుడు. రే ఒకప్పుడు నాది గాడిద గొంతురా, ఒకప్పుడు నాది ఏంటది చెప్పాలి గట్టిగా. ఇప్పుడు గాబ్రియెలుకి లేని గొంతు ఇచ్చేసాడు దేవుడు నాకు. స్తోత్రం, హల్లెలూయా. వింటున్నారా? ఇప్పుడు వీడి మాటలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు నా స్వరం డివైన్ వాయిస్. అలా అనుకుంటూనే ఉన్నాడంటే హేరోదు అక్కడే పురుగులు పడి చచ్చారు. వాడు దేవుని స్వరం కాదు, వాడిది దేవుని స్వరంలాగా మాట్లాడటం.
వాళ్ళకి అంగీకారం కనబడాలి. ప్రాఫిట్ అనే అంగీకారం కనబడాలి. కింగ్ అని ఒక అంగీకారం కనబడాలి. ప్రేయర్ వారియర్ ఒక అంగీకారం కనబడాలి. భక్తి చేయకపోయినా భక్తి పరుడు అనే ముద్ర వేయాలి. నీతిగా లేకపోయినా నీతిమంతుడని చెప్పాలి. నిజానికి సంఘానికి మాదిరిగా లేకపోయినా సంఘబద్ధని చెప్పాలి. మందకు మాదిరిగా లేకపోయినా మందకు కాపరి అని చెప్పాలి. అలా చెప్పకపోతే ఎదుటోడు మాత్రం వీళ్ళు రోస్టింగ్లు టోస్టింగ్లు చేస్తారు. అది కాదు నాన్న. మన జీవితాలలో మనం భక్తి లేనప్పుడు ఒప్పుకోవాలి నాన్న. అయ్యా, నేను నిజంగా భక్తిపరుడిని కాదు. నాలో సరైన ప్రార్థన లేదు, నాలో సరైన విధేయత లేదు, నాలో సరైన తగ్గింపు లేదు. నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా. ఇలా గనక నువ్వు వస్తే ఆయన కృప, ఆయన రక్తం నీ మీదకి ఏరులై పారుతుంది. వెంటనే నీ మనసులో ఒక పశ్చాత్తాపాన్ని పుట్టిస్తాడు. నీ హృదయాన్ని పగలగొడతాడు. మరో క్షణం ఆయన చేతులు నీ చుట్టూ ఉండడం నువ్వు చూడగలుగుతావు. దేవుని స్తోత్రం చెప్పాలి నాన్న, గట్టిగా మంచిగా చెప్పాలి. హల్లెలూయా.